హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, కీరా ముక్కలు మార్నింగ్ ఇస్తే కింద పెట్టు తిను అంటే కింద పెట్టదట. కింద నుంచి ఇలా పైకి పట్టుకొచ్చుకొని సోఫా మీద పెట్టుకొనే తింటుందట. ఆ సోఫా పాడు చేసేస్తుంది హనీ. నీట్గా ఉన్న సోఫా అంతా మరకలు మరకలు చేస్తుంది హనీయే. అది వాటి మీద కవర్స్ వేసినా వేస్ట్. ఈ పిల్ల ఉంచనే ఉంచదు, పీకి పడేస్తుంటుంది. సోఫా మీద వద్దు అనేసి పిల్లో మీద పెడితే సరే పిల్లో అయినా పర్లేదు అనేసి పిల్లో మీద పెట్టుకొని తింటుంది. అన్నీ సోఫా మీద తెచ్చుకొని తినాలా హనీ? నువ్వు కింద తినబుద్ధి కాదా నీకు? ఆ సోఫా అంతా పాడు చేస్తున్నావు ఎందుకే హనీ? కర్రా కర్రా. హనీ బేబీ హాయ్ చెప్పు. హాయ్, సే హాయ్ హనీ, సే హాయ్. కీరా బాగుందా? ఓన్లీ నేనంతా నాన్ వెజ్ తిన్నది. మటన్ది చికెన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి బాయిల్ చేసి బాగా బాయిల్ చేసేసి రైస్లో కలిపి పెట్టాము. చిన్నపిల్ల కదా, ఇది ఫ్యాట్ తినొచ్చులేండి, కొంచెం బలం ఉంటుంది. ఆ చికెన్ ఇంకొకటి ఫిష్ ఇవే తిన్నది. నేనంతా నాన్ వెజ్ అయిపోయింది. అందుకే మార్నింగ్ సరికి కీరా ముక్కలు ఇచ్చిన, కొంచెం బాడీ కూడా సెట్ అవుతుంది వెజ్ తింటే అనేసి. వీటికి చూడడం అంటే ఒక మనుషులకైనా చెప్తే ఇది తిను అంటే నా కొడుకైనా చెప్పేసాను అనుకోండి, ఇది తిను ఇక్కడ పెట్టినా అని చెప్పేసేయచ్చు. వాడితో నాకు బాధ ఉండదు. దీనికి ఇక్కడ పెట్టి తిన్నా అనడానికి ఉండదు కదా. మనం వండి పెట్టి చేసి స్పెషల్గా చేయాలి. అది కూడా మనకు పెట్టింది కూడా కాదు, స్పెషల్గా చేసి పెట్టి తీసుకెళ్ళి ముందర పెడితే అప్పుడు తింటుంది. దీనికే పెద్ద పని మనుషుల కంటే. కానీ స్ట్రెస్ అయితే ఉండదు అనుకోండి మనుషుల్లాగా. కానీ ఇంకంతే, మన బేబీలా అనుకుంటే మనకు కష్టం అనిపించదు. పెట్లా అనుకుంటే అప్పుడు కష్టం అనిపిస్తుంది. హాని బేబీ, హాని బేబీ అయిపోయిందా కీరా? కింద ఒక ముక్కుని తెచ్చుకోవాలి. కింద ఒక ముక్కు ఉందంటే వెళ్ళి తీసుకొని చూడండి, అన్నీ అర్థమవుతుంది. ఆ బయట ఏదో డాగ్ అరుస్తుంది అనేసి ఇదేదో చించేదానిలాగా వెళ్ళిపోయి ఓ అనుకుంటూ పోతుంది. కింద ముక్క తెచ్చేసుకుంది. దానికి బాగా మెమరీ పవర్. కింద ఒక పీస్ ఉందనేసి తెచ్చుకోపో అంటే మళ్ళీ తెచ్చుకొని ఇక్కడ వచ్చి కూర్చొని తింటుంది. చూడండి మా క్యూట్ హనీ.